తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ముఖం మీద రంగులేసుకొని ఫోకు పాటలలో హీరో అని చెప్పి బిల్డప్ ఇస్తున్నా ఒక జీరో గాని ఒక మోసగాన్ని చూపిస్తా చూడండి. శివకృష్ణ వెల్తురు ఈడొక పెద్ద దొంగ. ఒక పేద రైతు జీవితాన్ని ఎట్లా నాశనం చేసిండో చూడండి. 5,83,000 5,83,000 పేరు పరశురాము. నా నార్కల్ జిల్లా ఒక రైతుని కూలీ నాలు చేసుకుని బతికేస్తుంటా. ఈ శివకృష్ణ అనే వెల్తురు గాని నమ్మి 5,83,000 నేను ఘోరంగా మోసపోయినా. ఇట్లా ఒక రైతుని మాత్రమే కాదు, ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న మస్తు మంది అమాయకులు ఈ బట్టెబాజ్ గాని చేతిలో బలైరు. శివకృష్ణ వెల్తురు పరిచయం అయ్యింది. సాంగ్ వినిపించి మంచిగా చేస్తా చూసుకుంటా సూపర్ ఉంటది. 1,50,000 తీసుకున్నాం. సిగ్గు లేదారా బడివే వెల్తురు అని పేరు పెట్టుకుని మంది జీవితాలను చీకట్లకు నూకుతున్నావు. శివకృష్ణ వెల్తురు 1,20,000 అడ్వాన్స్ ఇచ్చాను. సాంగ్ గురించి 3 months అవుతుంది, సాంగ్ రాలేదు. 6 months అయింది, సాంగ్ రాలేదు. సంవత్సరం అయినా పేమెంట్ ఇవ్వట్లేదు. నాలక యూట్యూబర్లు ఎవరు లాస్ కావద్దు. చక్కగా బతుకుడు శాతగాక ఈ ఒంకర కథలకు అలవాటు అయిన శివకృష్ణ వెళ్తారు ప్రొడ్యూసర్ దగ్గర 2,25,000 ప్యాకేజ్ మాట్లాడుకొని తీసేసుకున్నాడు అమౌంట్. సాంగ్ లో చేసిన ఏ ఒక ఆర్టిస్ట్ కూడా ఇంతవరకు పేమెంట్ ఇవ్వలేదు. 2 నెలలు అవుతుంది. పేమెంట్ కోసం అడుగుదామని కాల్ చేస్తే బ్లాక్ చేసిండు. ఒక 4 పాటలకు కోట్లు వ్యూస్ రాగానే కథం డైరెక్షన్ చేస్తా, హీరోగా చేస్తా, పాటలు ఇస్తా, నాకు పెద్ద పెద్దోళ్ళు పరిచయము పీకి పడేస్తా, దున్నపోతూ సామాన్యులను మోసం చేస్తావురా. ఇలాంటి వేస్ట్ ఫెయిల్స్ ఉన్నంత కాలము ఆర్టిస్ట్ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇంకా ఈ మోతవరి పాటలలో ఆర్మీ బట్టలు వేసుకుంటాడు. ఆర్మీ బట్టలు దేశంలో ఉన్న కిసానికి గౌరవం ఇచ్చుడు శాత కాదు, మోసం చేస్తావు, ఇంకా ఆర్మీ బట్టలు వేసుకుంటావురా బడివే. అన్ని మాయ మాటలు చెప్పిండు. తిరుపతి మాటలు అన్నాడు, రాము రాథోడ్ అన్నాడు. వీళ్ళంతా నాకు క్లోజ్. వీళ్ళు నేను ఎంత చెప్తే అంత. ఎవరెవరైతే కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారో వాళ్ళ పొట్ట మీద కొట్టినవో వాళ్ళ పైసలు వాళ్లకు తిరిగి ఇవ్వకపోతే నువ్వు చేసిన కథలన్నీ తెలుసు రే లత్కోర్ అన్ని బయట పెడతా. అప్పుడు ప్రజలే బట్టలిప్పి కొడతారు. నీ కాళ్ళు పట్టుకుంటా అన్న కనికరం లేని మనిషి వాడు. ఇట్లాంటి వాడు ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటున్నాడో అర్థమైతలేదు. నా డబ్బులు నాకు ఇప్పిస్తే చాలన్నా. నాకు కింద మన ఐడిని కూడా పెడుతున్నా చూడండి. మనతోటి జాగ్రత్తగా ఉండు. పని చేసుకొని బ్రతకనీకే శాతగాక మంది పొట్ట మీద కొట్టి బతికేటోళ్ళు ఎక్కువైరు. గుడ్డిగా నాలాగా నమ్మి మోసపోకండి. ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులందరికీ విజ్ఞప్తి, ఇట్లాంటి బట్టెబాజాలని మీ ఇండస్ట్రీలకు వెళ్ళి బైకౌట్ చేయండి. అట్లనే ఈ పేద రైతుకి అండగా నిలిచి తనకి జరిగిన అన్యాయంపై ప్రశ్నించుండి. 70,000 ఒకటి, 20,000 ఒకటి, 50,000 ఒకటి, 44,000 ఒకటి. కమిటీ మీటింగ్లు పెట్టుకొని ఇట్లాంటి చేసేటోళ్ళ తాట తీసే చర్చలు పెట్టుకోండి. ఇంకొకడు చెయ్యకుండా ఉంటాడు. ఫోక్ ఇండస్ట్రీ ఎంతో మంది కళాకారులకు జీవనోపాధి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి అన్నం పెడుతుంది. లైట్ మ్యాన్ దగ్గర నుండి ఒక కెమెరామ్యాన్ వరకు డాన్సర్లు, కళాకారులు, ప్రతిభున్న ఎంతో మంది అందులో జీవితాన్ని వెతుక్కున్నారు. అక్కడి నుండి వచ్చిన నేను కూడా అక్కడ ఒక అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నించకుండా ఎట్లుంటా. గాడ నేను తిన్న అన్నానికి రుణపడి ఉంటా ఎప్పటికైనా. ఒక్కడు అన్యాయం చేసినా కూడా అందరి మీద బ్లేమ్ పడుతుంది. ఫోక్ ఇండస్ట్రీ ఇంకా ఎదగాలి. సామాన్య కళాకారులకు జీవనోపాధిగా మారాలి. ఇంకో 10 మందికి అన్నం పెట్టాలి. మనసారా కోరుకుంటున్నా. జై కలమ్మ తల్లి.